హలో ఎడిటర్స్ అండ్ డిజైనర్స్, ఈరోజు మీకు ప్రీమియర్ ప్రో లోపల సాఫ్ట్ బ్లర్ అని ఒక ఎఫెక్ట్ని యాడ్ చేయడం ఎలా ఏంటి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈవెన్ ఈ సాఫ్ట్ బ్లర్ అనేది కంప్లీట్లీ మనకి డిఫరెంట్ వేరియేషన్స్ లోపల ఉంది. సో ఇక్కడున్న మేము టైప్స్ అయితే మనం చూడొచ్చు. అసలు మన రియల్ టైం ఫుటేజ్ ఎలా ఉంటుంది అండ్ ఈ సాఫ్ట్ బ్లర్ అనేది ఆ రియల్ టైం ఫుటేజ్ మీద ఎలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం. అండ్ మీరు ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న క్లిప్ వచ్చేసి బ్లర్ అప్లై చేసిన క్లిప్ అనమాట. సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. జనరల్గా ఇక్కడంతా బ్యాక్గ్రౌండ్ ఏరియా అనేది చాలా ఉంది. సో కెమెరామెన్ ఏంటంటే మ్యాక్సిమం అది బ్లర్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాడు కావచ్చు. సో మనం ఇలాంటి సాఫ్ట్ బ్లర్ ఎఫెక్ట్ వాడడం వల్ల మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు, నేను దీన్ని ఆఫ్ చేస్తున్నా. సో ఎంటైర్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు కంప్లీట్గా కనిపిస్తూ ఉంది. అండ్ వీడియో కూడా స్మూత్నెస్ అయిపోయింది, మీరు మొత్తం చూడొచ్చు అనమాట. కంప్లీట్లీ ఇక్కడ డెప్త్ చూసారా ఎలా ఉందో, మనకు ఆబ్జెక్ట్ ఏరియా వరకు మాత్రం ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా క్లియర్గా ఉంది, మిగతా ఏరియా మాత్రం బ్లర్ అయిపోయింది. సో ఇది బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి మనం ప్రతి ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూద్దాం అసలు దీన్ని ఎలా యాడ్ చేయాలి అండ్ దీంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అనేది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను 3 టైప్స్ ఆఫ్ క్లిప్స్ తీసుకున్నాను, అన్నీ క్లోజప్సే. సో మీ రిక్వైర్మెంట్ షార్ట్స్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు ఈ బ్లర్ని యాడ్ చేయడం కూడా. సో ఇక్కడ చూసినట్లయితే కంప్లీట్లీ ఐస్ క్లోజప్కి సంబంధించింది. అండ్ ఈ వర్చువల్ ఫోటోజ్ వచ్చేసరికి మీకు జనరల్గా ఇలా ఉంటుంది. అండ్ దీన్ని బేస్డ్ ఆన్ ద మన రిక్వైర్మెంట్ మీరు కంప్లీట్లీ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే దీని సెట్టింగ్స్ కూడా పక్కన వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఆ సెట్టింగ్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ ఫస్ట్ అసలు వీటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసారా, బేసికల్గా ఇక్కడ ఉన్న ఈ పర్సన్ స్కిన్ అయితే కంప్లీట్లీ స్మూత్ ఉండదు అనమాట, మొత్తం లైక్ పింపుల్స్ లాగా ఉంటాయి. మీరు చూడొచ్చు, చూసారా ఎంత రఫ్ స్కిన్ అనేది ఇక్కడ ఉందో. సో ఈ రఫ్ స్కిన్ని ఈ సాఫ్ట్ బ్లర్ ఎఫెక్ట్ వచ్చేసి కంప్లీట్లీ స్మూత్ లెవెల్కి తీసుకొచ్చేసింది. అండ్ ఎఫెక్ట్ని కూడా నీట్గా మనకైతే యాడ్ చేసి పెట్టింది. సో ప్రజెంట్ ఇంతగా యూజ్ అయ్యే ఈ సాఫ్ట్ బ్లర్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ ప్రాసెస్ ఏందనేది చూద్దాం ఒకసారి. అండ్ జస్ట్ నేనైతే ప్రజెంట్ అయితే ఇక్కడున్న ఈ ఫైల్స్ అన్నీ డిలీట్ అయితే చేస్తున్నా. అగైన్ మనం మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుందాం ప్రీమియర్ ప్రో లోపలికి. వై బికాస్ మీకు ఇంపోర్టింగ్ ప్రాసెస్ అనేది తెలియాలి కాబట్టి I delete everything. ఓకే కూల్. అండ్ ఫస్ట్ ఇక్కడ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ లోపల మనకి బ్లర్ ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కూడా నేను రిమూవ్ చేస్తున్నా ఎలా యాడ్ చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఫస్ట్ మీకు ఏవైతే అంటే మీ ఎడిటింగ్ వర్క్ టైం లైన్ పైన రన్ అవుతూ ఉంటుంది కదా, సో మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఫస్ట్ మీకు క్లిప్స్ని అయితే యాడ్ చేసుకుందాం. I'll directly drag and drop into the Premiere Pro. Here we have clips and డ్రాప్ చేసుకున్నా. నేను ఇందులో పర్టికులర్గా కొన్ని క్లిప్స్కి మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఎంటైర్ వీడియో క్లిప్స్కి కావాలంటే అలా కూడా వర్కౌట్ చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే హియర్ వీ హ్యావ్ ఫుటేజ్. ఓకే కూల్. సో మనకి సెకండ్ ఫుటేజ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఈ ఫుటేజ్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకో. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి 4K, సెకండ్ వన్ వచ్చేసి నార్మల్ ఫుటేజ్. జస్ట్ రైట్ క్లిక్ ఆన్ ఇట్ and set to frame size or scale to frame size. ఓకే కూల్. సో మనకి ఇది ప్రాపర్ సైజ్ లోపలికి వచ్చేసింది. ఈవెన్ ఇక్కడ వీ హ్యావ్ అదర్ ఫుటేజ్. అయితే సో మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే మనకి ప్లగ్ఇన్ అనగానే డైరెక్ట్గా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే పని అయిపోద్ది అన్న థాట్లో ఉంటాం, బట్ వీ హ్యావ్ టు వర్క్ మోర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ అసలు ఈ ప్లగ్ఇన్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే మీకు ఇట్లా విండోస్కి వెళ్ళినట్లయితే హియర్ యూ హ్యావ్ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యానల్. సో ఈ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యానల్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీకు ఒక ప్లస్ ఐకాన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఈ ప్లస్ ఐకాన్ చూడవచ్చు మీరు. అండ్ జస్ట్ క్లిక్ ఆన్ ద ప్లస్ ఐకాన్. అండ్ కంప్లీట్లీ ఈ బ్లర్స్లో వచ్చేసి అయితే 4K అండ్ HD అండ్ మొబైల్ వర్షన్, ఓకే, అండ్ స్క్వేర్ వర్షన్స్ అయితే ఉన్నాయి. సో మోస్ట్లీ నేను ఎక్కువ అయితే 4K అయితే యూజ్ చేస్తున్నా ప్రజెంట్. అండ్ మీ రిక్వైర్డ్ ఫోల్డర్ ఏదైతే ఉంటుందో HD అయితే HD, అంటే కొంచెం గ్రాఫిక్ కార్డ్ లోలో ఉన్న వాళ్ళు అయితే HD యూజ్ చేయండి. పర్లేదు మీ గ్రాఫిక్ బాగానే వర్క్ చేస్తుంది, హై ఎండ్ గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేస్తున్నారు అనుకుంటే మాత్రం 4K అయితే యూజ్ చేయండి. సో డైరెక్ట్గా నేను 4K సెలెక్ట్ చేసుకుంటున్న ఫోల్డర్ని అండ్ సెలెక్ట్ ఫోల్డర్. ఓకే కూల్. సో మీరు ఫోల్డర్ సెలెక్ట్ చేయగానే అండ్ ఓకే కొట్టగానే ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యానల్ లోపలికి అయితే ఇక్కడున్న ఆల్ టైప్స్ ఆఫ్ బ్లర్స్ అయితే వచ్చేసాయి. అండ్ నౌ వీటిని యూటిలైజ్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. సో ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ప్యానల్లో మనందరికీ ఉండే థాట్ ఏంటంటే ఇది సీక్వెన్స్ ప్యానల్ లోపలికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే వర్క్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటాం.
బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిదంటే సీక్వెన్స్ ప్యానల్ లోపలికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాక మనం ఈ ఫైల్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఈ కింద వీడియో క్లిప్స్ ఉన్నాయి కదా, సో జనరల్గా మనం ఏంటి లాజికల్గా ఆలోచిస్తే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయగానే ఇక్కడ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోవాలి. బట్ ఇక్కడ అప్లై కాలేదు. సో మనకి ఇక్కడ ఉన్న క్లిప్స్తోనే సంబంధం లేదు. సో మేజర్గా ఏంటంటే మనకు కావాల్సింది ఇక్కడ పైన కనిపించే ఎఫెక్ట్. సో మీ రిక్వైర్డ్ క్లిప్ ఏదైతే ఉంటుందో మీరు జస్ట్ సింపుల్గా ఎఫెక్ట్ పైన డబుల్ క్లిక్ చేయండి అండ్ దానికి సంబంధించిన ఎడిట్ మొత్తం అంతా ఎడిటింగ్ సంబంధించిన సెట్టింగ్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ దెన్ మీ ఫుటేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డైరెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అండ్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇన్ టు ద ప్లేస్ హోల్డర్. సో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్లీ ఫుటేజ్ అయితే ప్రాపర్గా బ్లర్ అప్లై అయ్యి మనకి విజిబిలిటీ లోపలికి అయితే వచ్చేసింది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ అప్లై అయిన ఫుటేజ్ని మనకు కావాల్సినట్టుగా అప్లై అయిన బ్లర్ని మనకు కావాల్సినట్టుగా ఒకసారి అయితే కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మనకి ఇంకా సెకండ్ ఫుటేజ్ కూడా ఉంది కదా, సో అది కూడా యూస్ చేద్దాం. అండ్ ఇక్కడ చాలా బ్లర్ టైప్స్ 10 టైప్స్ ఆఫ్ బ్లర్స్ అయితే మనకు క్లియర్గా ఉన్నాయి. సో నేను ఇక్కడ ఉన్న ఈ బ్లర్ లెవెల్ అయితే తీసుకుంటున్నా అండ్ జస్ట్ యూస్ డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్. కూల్. అండ్ నౌ I click on the blur layer and directly I select footage. Here you have soft blur 4K placeholder and just drop it. Cool. సో మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఏరియా అంతా బ్లర్ అయిపోయింది. మీకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఇది నచ్చకపోతే జస్ట్ డిలీట్ దిస్ బ్లర్ అండ్ యాడ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఎగ్జాక్ట్లీ. జస్ట్ టేక్ దిస్ and drop over here, just double click on it and drop clip into the work area. సో ఇట్లా డిఫరెంట్ బ్లర్స్ టైప్స్ అయితే ఉన్నాయి. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరైతే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అసలు మీరు బ్లర్ లెవెల్ని ఎంతవరకు అప్లై చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది మీరైతే డిసైడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి మాస్క్ ఫెదర్ అని అండ్ మాస్క్ ఎక్స్పెన్షన్ అని అండ్ సాఫ్ట్ బ్లర్ అమౌంట్ అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది. సో నేను మొత్తం ఇక్కడ సాఫ్ట్ బ్లర్ అమౌంట్ అనేది డౌన్ చేశాను అనుకోండి, చూసారా ఫుటేజ్ మొత్తం అంతా నార్మల్కి వచ్చేసింది. అండ్ ఇట్లా చూసినట్లయితే మీకు కొంచెం లుక్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఈవెన్ మాస్క్ ఎక్స్పెన్షన్ మీకు ఏ లెవెల్ వరకు అయితే ఇక్కడ దీన్ని మాస్క్ కావాలనేది కూడా మీరు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. నేను కొంచెం ఇప్పుడు తగ్గించేసాను మొత్తం అంతా. సో కంప్లీట్లీ ఫుటేజ్ అంతా బ్లర్ అయిపోయింది. సో అంత మనకు అవసరం లేదు కాబట్టి బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ లైక్ మీకు ఎంత లెవెల్ వరకు అయితే బ్లర్ కావాలో అక్కడ వరకే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాస్క్ ఫెదర్ అని చెప్పేసి కూడా కనిపిస్తుంది కదా. సో ఈ ఫెదర్ అంటే ఏంటంటే ఈ చుట్టుపక్కల ఏరియా లోపలికి బ్లర్ లెవెల్ అనేది స్మూత్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఫోటోషాప్లో ఫెదర్ యూజ్ చేయడం డిఫరెంట్ ఉంటుంది అండ్ ప్రీమియర్ ప్రోలో ఫెదర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక్కొక్క పాయింట్ ఆఫ్ థింగ్ మీద బ్లర్స్ని యూజ్ చేసుకుంటూ వర్కౌట్ అయితే చేయొచ్చు. ఒకసారి మీరు చూడొచ్చు జనరల్గా టర్న్ ఆఫ్ చేసుకుంటే ఎలా ఉంది అండ్ ఆన్ చేసుకుంటే ఎలా ఉంది అనేది. సో దీనివల్ల మనకి ఫుటేజ్కి మంచి నీట్ లుక్ అయితే వస్తుంది. మోస్ట్లీ మనం ప్రీ వెడ్డింగ్ చేసినప్పుడు ఒక పర్టికులర్ క్యారెక్టర్ని హైలైట్ చేయాలనుకున్నప్పుడు సో ఇలాంటి కండిషన్లను అయితే మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. మన క్యాండిడ్ వీడియోస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. సో కెమెరామ్యాన్ ఎప్పుడైతే బ్లర్ చేయలేకపోతాడో మనం ఇలాంటి బ్లర్ ఎఫెక్ట్స్ని వాడి మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా వీ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ సాఫ్ట్ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.